నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 150 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన 30 డిఆర్సీలో పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాల కోసం ఎల్బీ నగర్ జోన్లో 5 కేంద్రాలు, చార్మినార్ జోన్లో 6, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి జోన్లలో 5 శేర్లింగంపల్లి జోన్లో 4 డిఆర్సీలను ఏర్పాటు చేశారు. ఈ డిఆర్సీ కేంద్రాల నుంచే పోలింగ్కి అవసరమైన సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కరోనా కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నారు. డిఆర్సీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బందికి అందజేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి 51,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా విభజించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీడియోగ్రఫీ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2277 వరకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. మిగతా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. 1729 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. పోలీసు బృందాలతో సహా 5095 వీడియోగ్రఫీ బృందాలు ఉండనున్నాయి. ప్రయోగాత్మకంగా డివిజన్కు 1 చొప్పున 150 చోట్ల ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతతో ఓటరు గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి మద్దతు పలుకుతోందని భాజపా తెలంగాణ శాఖ ఎస్సీసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో భాజపా శ్రేణులు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, ఎస్సీసీకి వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ ఇతర ప్రాంతాలకు చెందిన తెరాస నాయకులు నగరంలోనే ఉంటూ డబ్బు పంపిణీ చేస్తున్నారని, ఎస్సీసీ మాత్రం చోద్యం చూస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు సైతం తొలగించలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని, టీచర్లకు పోలింగ్ విధులు అప్పగించలేదని భాజపా నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట భాజపా నేతల ధర్నాను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఓ డ్రామాగా అభివర్ణించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా తరపున 12 మంది కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానిని కూడా తీసుకొచ్చారని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేశారని హరీష్ దుయ్యబట్టారు. భాజపా నేతలు సామాజిక మాధ్యమాన్ని ఫేక్ మీడియాగా మార్చేశారని చెప్పిన హరీష్ ఈ విషయంలో భాజపాకు నోబెల్ బహుమతి వస్తుందన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్లు ఓ ఛానల్ లోగోతో తప్పుడు వీడియో సృష్టించారని, ఇప్పుడు తనతో పాటు తెరాస కీలక నేతలు పార్టీ మారుతున్నట్లు ప్రముఖ ఛానళ్ల నకిలీ లోగోలతో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారని హరీష్ మండిపడ్డారు. భాజపా అసహనంలోకి వెళ్లిందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఆయన తెరాస శ్రేణులు సంయమనంతో ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని మహిళలు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజధాని దీక్షా శిబిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందడం దీక్షా శిబిరం వద్ద భజన కార్యక్రమం నిర్వహించిన రైతులు అమరలింగేశ్వరుని కీర్తిస్తూ పాటలు పాడారు. 349 రోజులుగా ఆందోళన చేస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని, అందుకే ఆ పరమశివుడికి తమ బాధ చెప్పుకుంటున్నట్లు రైతులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఒక్కరైనా అమరావతి రైతుల గోడుని సభలో ప్రస్తావించడం కోసం ఎమ్మెల్యేలు వెళ్తున్న సమయంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలంతా ప్రతిపక్షంగా మారిపోయారన్న మహిళా రైతులు సీఎం వెళ్తున్న సమయంలో పోలీసులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం రాగల 24 గంటల్లో మరింత బలపడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం శ్రీలంక వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల 2, 3 తేదీలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయుగుండం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, మంగళవారం రాత్రి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లంతా తిరిగి రావాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. తెలంగాణలో మరో 593 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 33,040 మందికి పరీక్షలు చేయగా ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,69,816కు చేరినట్లు పేర్కొంది. తెలంగాణలో కొత్తగా 1,058 మంది కోవిడ్ నుంచి కోలుకోగా కరోనాను జయించిన వారి సంఖ్య 2,58,336కి పెరిగింది. మరో 3 చనిపోగా తెలంగాణలో కోవిడ్ మరణాలు 1,458కి చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 10,022 యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 38,772 కేసులు, 443 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అదే 24 గంటల్లో 45,333 మంది కోలుకున్నట్లు తెలిపింది. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 94,31,692కు పెరిగింది. కరోనా కాటుకు 1,37,139 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 88,47,600 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా ప్రస్తుతం 4,46,952 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ టీకా అభివృద్ధిలో దేశీయ ఫార్మా దిగ్గజాలు సాధించిన పురోగతిని హైదరాబాద్ సహా 3 నగరాల్లో పర్యటించి స్వయంగా సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇతర దేశీయ సంస్థల టీకాలపైన ఆరా తీశారు. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, పూణేకు చెందిన జెన్నోవా బయోఫార్మా సంస్థలతో వర్చువల్గా ప్రధాని సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల ప్రతినిధులను అడిగి టీకాల పురోగతిని తెలుసుకున్నారు. కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధిలో 3 సంస్థల శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. వారి టీకాల సమర్థతపై ఆరా తీశారు. టీకాల నియంత్రణకు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా రెడ్డీస్ ల్యాబ్స్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, జెన్నోవా సంస్థల ప్రతినిధులను కోరారు. టీకా సమాచారాన్ని జనసామాన్య భాషలో అర్థవంతంగా చెప్పడంపై మరింత దృష్టి పెట్టాలని మోదీ వారికి సూచించారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇటీవలే భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, క్యాడిలా సంస్థలను స్వయంగా సందర్శించిన ప్రధాని వారి కోవిడ్ టీకాల పురోగతిని తెలుసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఆందోళన 5వ రోజు కూడా కొనసాగుతోంది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయక వేలాది రైతులు దేశ రాజధాని హస్తిన శివార్లలో నిరసన తెలుపుతున్నారు. సింఘీ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల రైతుల నిరసన కొనసాగుతోంది. రాజధానిలోకి రైతులు రాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం షరతులతో చర్చలకు పిలవడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఢిల్లీలోని మైదానానికి వెళ్లేందుకు నిరాకరించిన రైతులు కేంద్రం స్పందించకపోతే ఢిల్లీ వెళ్లే ప్రధాన రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా రోడ్డుపైనే రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొన్న రైతులకు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గాయపడిన అన్నదాతలకు ప్రథమ చికిత్స అందించారు. రైతుల ఆందోళనతో సరిహద్దుల్లో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దేశ రాజధాని ఢిల్లీని చలి పులి వణికిస్తోంది. 71 ఏళ్లలోనే సగటున అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నవంబర్ నెలగా ఈ నవంబర్ నిలిచింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెలలో ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత 10.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు తెలిపింది. 1949 నవంబర్లో ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత 10.2 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా 71 ఏళ్ల తర్వాత ఈ నెలలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా నవంబర్ నెలలో ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత 12.9 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని పేర్కొంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోవడం ఈ నెలలో ఇది 8వ సారి. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తారని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన అభిమాన సంఘమైన మక్కల్ మండలం జిల్లా కార్యదర్శులతో సమావేశమైన రజనీ ఈ మేరకు వెల్లడించారు. భేటీ ముగిసిన తర్వాత అభిమానులకు రజనీకాంత్ అభివాదం చేశారు. పోయస్ గార్డెన్లో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ వీలైనంత త్వరగా నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. ఫలితంగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. అంతకుముందు రజనీకాంత్ నివాసం ఎదుట అభిమానులు పోటెత్తారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. శ్వేతసౌధం సమాచార బృందంలో మొత్తం మహిళలకే చోటు దక్కింది. ఎన్నికల్లో బైడెన్ ప్రచార బృందానికి డైరెక్టర్గా వ్యవహరించిన కేట్ బేడింగ్ఫీల్డ్ శ్వేతసౌధం ప్రెస్ టీంకి నేతృత్వం వహించనున్నారు. డెమోక్రాటిక్ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జెన్ సాకి బైడెన్కు ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తారు. ఇరువురికి ఒబామా హయాంలో పనిచేసిన అనుభవం ఉంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న కర్నీ జీన్ పియరీ బైడెన్కు ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 7 సభ్యుల బృందంలో అందరూ మహిళలే ఉండటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కాగా బైడెన్ పాలనా బృందంలో మరో భారతీయ అమెరికన్కు చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ చీఫ్గా నీరా టాండెన్ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇప్పటికే భారతీయ మూలాలున్న వివేక్ మూర్తి, రాజు శెట్టి బైడెన్ సలహాదారులుగా చేరేగా అడగా కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్కు సీనియర్ సలహాదారుగా ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ గాయపడ్డారు. పెంపుడు కుక్కతో ఆడుకుంటూ శనివారం బైడెన్ కాలు జారి కింద పడగా ఆయన అరికాల్లో ఫ్రాక్చర్ అయింది. అరికాల్లో వెంట్రుక మందంలో పగుళ్లు ఏర్పడినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సిటీ స్కాన్లో బయటపడినట్టు తెలిపారు. కొన్ని వారాల పాటు బైడెన్ వాకింగ్ బూట్ సాయంతో నడవాల్సి ఉంటుందని బైడెన్ వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. మరోవైపు బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.